అమ్మైనా కానీ నేను ప్రతి ఓడికి డబ్బులు పంచి నేను ఎట్టి పరిస్థితిలో ఓటు అడిగేవాడిని. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాక పార్టీ ఎక్కడ ఓడిపోద్దని భయం వేసి పొద్దున్నే 6ంటికి లేచి ప్రతి గడప దొక్కి నన్ను క్షమించమని చెప్పేసి అడుగుదామని నేను అనుకుంటున్నా. నా మనసులో అదే తట్టింది. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నాకు ఎవరైతే అయోధ్య రామరెడ్డి టీం ఉన్నారో, ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి టీం ఉన్నారో వాళ్ళతో నేను ఒకటే అన్నా, మీరు డబ్బులు పంపించను అని అంటే చెప్పేయండి, నేను రేపు పొద్దున్నే గడపకెళ్ళి నన్ను క్షమించండి అని అడిగి ఓటు అడుగుతా అని చెప్పి వచ్చా. కాబట్టి పెద్ద మనసు చేసుకొని నన్ను అర్థం చేసుకోండి. రూపాయి బిళ్ళ ఉన్నా మీకు ఎట్టి పరిస్థితిలో మీ ఇంటికి వచ్చి ఇప్పిస్తా. ఒకవేళ లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోతే నేను చేయగలిగేది ఏది లేదు. రూపాయో 2 రూపాయలు లేదు, ఒక 10 లక్షలు అప్పు చేయాలి అని అంటే చేయగలను, ఒక 20 లక్షలు అప్పు చేయాలంటే చేయగలను. కానీ 4000 ఓట్లకి 2000 చొప్పున వేసుకుంటే 40 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్తోమత కలిగిన వాడిని అయితే నేను కాదు. పోనీ వాళ్ళు ఇస్తే వాళ్ళ జోబులో డబ్బుల్ని నా జోబులో పెట్టుకొని తిరిగే మనిషిని కాదు. నా గురించి వ్యక్తిగతంగా మీ అందరికీ తెలుసు కాబట్టి మరొకసారి నన్ను మన్నించండి. ఏదన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు అందజేస్తాను. ఓకేనా? హలో, ఎవరు? క్షమించండి. వచ్చి మన బజార్లో ఫస్ట్ ఎస్టీ కాలనీ వెళ్ళారు. జనమంతా మీద పడిపోయేపటికి ఒక 200 మందికి పంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ముత్యాల చెరువు వెళ్ళారు. ముత్యాల చెరువులో జనమంతా మీద పడేపటికి అక్కడి నుంచి వెళ్ళి పద్మశాలి బజార్కి వెళ్ళారు. వెళ్తే సరేలే, ఎలా అయినా నైట్ 12 అయినా సరే ఇంటికన్నా వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చేపటికి వచ్చిన ప్రతి ఒక్కడికి అమ్మా నేను హామీ, నేను ఇంటికి వచ్చి ఇస్తానని మాట ఇచ్చా. చివరికి ఇప్పుడు మా దగ్గర వాళ్ళు ఇచ్చిన డబ్బులు 10 లక్షలు అయిపోయినాయి, మేము ఇవ్వలేము అని చెప్పి వెళ్ళిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. 3 గంటల నుంచి నాకు ఏం చేయాలో అర్థం కాక తల తీసుకెళ్ళి దేనికన్నా పెడదామనిపించింది. ఎందుకంటే మాట ఇచ్చా, మాట కట్టుబడి ఉండాలి. నేను మాట కట్టుబడి ఉండాలి. నేను కట్టుబడి లేనప్పుడు నేను తలెత్తుకోలేను. నా మనస్తత్వం అది కాదు. మా నాయన నాకు నా జోబులో డబ్బులు తీసి ఇంకోటి పెట్టమన్నాడు, కానీ ఇంకోటి జోబులో డబ్బులు లాక్కోమల్లా. నాకు అది నేర్పించలా. నన్ను క్షమించండి. అయితేనే మాట్లాడతాను రా, ఒక్క నిమిషం రా. తమ్ముడు ఒక మాట చిన్న మాట నిలబడ్డాం, మీరేమన్నారు పక్క తీసి పెట్టాను అన్నాడు అజయ్ గారు. నేను మాట్లాడిన తర్వాత సరే మీరు ఏదైనా మాట్లాడను అన్న. నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, దయాగాడు అనే వ్యక్తి ఒక్క 10 నిమిషాలు, దయా అనే వ్యక్తి ఇంకోటి డబ్బులు తెచ్చేవాడు కాదు. నా జోబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టేవాడిని. నేను ఎవరి సొమ్ము నేను తినను. కాసేపు ఆగండి. పార్టీ వాళ్ళు 2400 ఓట్లు, 2 బూతులు, 167 బూతు, 167 5వ బూతు మనకు అప్పచెప్పారు. 165, 167 అంటే
ఎస్టీ కాలనీ, గీతామందిర్ రోడ్డు, పద్మశాలీల బజారు, రజికిల బజారు, ముత్యాల చెరువు భాగం ఉన్నది మొత్తం ఈ 2 బూతుల్లో ఉంటది. ఈ 2 బూతులకు గాను 2400 ఓట్లు. 2400 ఓట్లలో ఓటుకి 2000 చొప్పున ఇస్తానని మాట ఇచ్చారు. నన్ను పిలిచారు. నన్ను పిలిచి 1000 ఓట్లకు మాత్రమే డబ్బులు ఇస్తానన్నారు. నాకు వద్దయ్యా, నాకు 1000 ఓట్లు ఇస్తే నాకు సరిపోదు, నేను నా జనానికి నేను పంచుకోలేను, మేము అగ్ర కులస్తులం కాదు, మేము దళితులం, గిరిజనులం, మాకు మీరు పూర్తి అమౌంట్ ఇస్తానంటేనే నేను డివిజన్ లోకి వెళ్ళి పంచగలుగుతాను, లేకపోతే నేను పంచలేనయ్యా అని నేను చెప్పాను. చెప్పిన వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. హర్షవర్ధన్ రెడ్డి, ఆ తర్వాత జోగి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ శరభయ్య గారు, ఆ తర్వాత చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీను గారికి, వీళ్ళందరికీ నేను చెప్పాను విషయాన్ని. చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి నేను ఈ రోజు మధ్యాహ్నం వరకు గొడవాడాను. గొడవాడితే వాళ్ళు మేము 100కి 100% మేము పంచలేము, 60% మేము పంచగలుగుతాము, సుమారు 1600 ఓట్లకి మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు ధైర్యంగా వెళ్ళి పంచండి అని అన్నారు. 1600 ఓట్లు అంటే మినిమం ఒక 70% మందికైనా నేను ఇవ్వగలుగుతానన్న ఆశతో వాళ్ళని తీసుకొని నేను మన డివిజన్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం 1600 ఓట్లకు గాను నాకు 20 లక్షల రూపాయలు నాకు అప్పచెప్పారు. 20 లక్షల్లో గాను 750 మందికి మాత్రమే డబ్బులు పంచారు. అంటే మొత్తం 750 మందికి ఇంటూ 2000 రూపాయలు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. 17,50,000 రూపాయలు అవుతుంది. 750 మందికి మాత్రమే డబ్బులు పంచడం జరిగింది. ఇంత మట్టికి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పంచలా. డబ్బులు వేయ్యా అని అడిగితే అయిపోయినాయి అని అన్నారు. 2.5 గంటల నుంచి కుక్క తిరిగినట్టు వాళ్ళ చుట్టూ నేను తిరిగా. ఎందుకంటే రేపటి రోజున పబ్లిక్ లోకి వచ్చి నేను ముఖం అవలేదండి. ఇప్పుడు మేమేమో గొడవ జరిగింది. బయట నేను ఒకరి జోబులో డబ్బులు తీసుకుని ఇచ్చేవాడిని. చాలా మంది వచ్చి లైన్ లో నుంచున్నారు, కొంచెంతా బాధపడ్డారు. డబ్బులు ఇస్తారన్న హామీతోనే నేను కూడా ఇంటికి వచ్చిస్తానమ్మా అని మాట ఇచ్చాను. లోకల్ బాడీ ఎలక్షన్ అయితే ఒక 5 లక్షలు అవసరం అయితే అప్పు చేసి తీసుకొచ్చి నేను కట్టగలిగాను. 2400 మందికి నేను డబ్బులు పంచాలంటే మినిమం 60-70 లక్షలు నేను అప్పు చేసే అంత స్థాయి నా దగ్గర లేదు. నా పరిస్థితి అలాంటి నేను ఇవ్వగలుగుతానన్న ఆశతో వాళ్ళని తీసుకొని నేను మన డివిజన్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం 1600 ఓట్లకు గాను నాకు 20 లక్షల రూపాయలు నాకు అప్పచెప్పారు. 20 లక్షల్లో గాను 750 మందికి మాత్రమే డబ్బులు పంచారు. అంటే మొత్తం 750 మందికి ఇంటూ 2000 రూపాయలు వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు చూడండి. 17,50,000 రూపాయలు అవుతుంది. 750 మందికి మాత్రమే డబ్బులు పంచడం జరిగింది. ఇంత మట్టికి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పంచలా. డబ్బులు వేయ్యా అని అడిగితే అయిపోయినాయి అని అన్నారు. 2.5 గంటల నుంచి కుక్క తిరిగినట్టు వాళ్ళ చుట్టూ నేను తిరిగా. ఎందుకంటే రేపటి రోజున పబ్లిక్ లోకి వచ్చి నేను ముఖం చూయించుకోవాలి. ఇక్కడ గొడవ జరుగుతుందని తెలిసి నేను ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పడానికి వచ్చా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను వాడికి తెలుసు వాళ్ళు సగం డబ్బులు ఇచ్చారని మనకి తెలిసిన పక్షంలో మన బ్యాచ్ వచ్చినప్పుడు లైన్ లో నిలబడి మనం చిన్న మాట అప్పటికి నేను అడిగా పక్క పెట్టాను బావా డబ్బులు ఒక్క మాట నా మాట అనండి. నేను వాళ్ళని నేను అడిగా ఏమని, డబ్బులు పూర్తిగా మీరు ఇస్తారా? నా మాట వినండి అయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తానని భరోసా ఇచ్చారు కాబట్టే ధైర్యం చేసి కాలనీలోకి వచ్చాం. ధైర్యంతోనే స్లిప్పులు తీసుకోవడం జరిగింది. అజయ్ అనే వ్యక్తి నా పక్కన ఉంటాడు కాబట్టి, డబ్బులు ఇస్తారని నేను భరోసా ఇచ్చాను కాబట్టే స్లిప్పులు తీసుకున్నాడు.
అర్థమవుతుందా? డబ్బులు ఇస్తారన్న ఆ లైట్లు చిన్న మాట. కొట్టారని కాదు, అది కాదు. లైన్లో నిలబడితే వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆవేశపడిపోతాము. నిమిషం ఆగండి అత్త. మీకు నీ చెప్తున్నారు బిడ్డనంటే తప్పు మాదే వాళ్ళు. నీ బిడ్డనంటే నీకు బాధ కలగచ్చు, నన్ను క్షమించు. నీ బిడ్డ నా ఎంత తిరగటం వల్ల మాటలు పడ్డాడు. నేను డబ్బులు ఇవ్వలేకపోయాను, న్యాయం చేయలేకపోయాను నా ప్రజలకి. నాకు చాలా బాధ ఉంది. రేపటి రోజున నేను ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అరవడమే కనపడిద్ది వాళ్ళక. ఇందాక నేను వచ్చిన